మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు మృతి. తెలుగు సినిమా నిర్మాత, నటుడు, లెజెండ్ దగ్గుబాటి రామానాయుడు మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య రాజేశ్వరి, 2 కుమారులు దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్ ఉన్నారు. రామానాయుడు 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనకు ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. రామానాయుడుకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోవడంతో పినతల్లి వద్ద పెరిగారు. స్వగ్రామంలో కొద్ది రోజుల పాటు రైస్ మిల్ నిర్వహించిన ఆయన తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాసు వెళ్లారు. ఆయన తన పెద్ద కుమారుడు సురేష్ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి 1964లో రాముడు భీముడు చిత్రం నిర్మించారు. నిర్మాతగా కూడా ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు తీసి మూవీ మొఘల్గా ఖ్యాతికెక్కారు. ఆయన కుమారుల్లో పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా ఉండగా, రెండో కుమారుడు వెంకటేష్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. సురేష్ కుమారుడు రానా కూడా హీరోగా ఉన్నారు. ఆయన 1999లో బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున ఎంపీగా గెలుపొందారు. 2004లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూవీ మొఘల్గా పేరున్న ఆయనకు భారత ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 9న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆయన మృతి పట్ల చిత్ర, రాజకీయ రంగాల చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రామానాయుడు మృతికి నేటి సినిమా సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.